ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనకి పెళ్లి చేస్తాను అని నేను మాట ఇచ్చాను అని చెప్పి నా మాటని నిలబెట్టుకోవడం కోసం తనని పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. నేను ఇచ్చిన మాట తప్పుతాను అని నువ్వనుకున్నావా? నువ్వు మాట తప్పుతావని నేనెందుకు నమ్ముతాను పిన్ని? నమ్మనప్పుడు వచ్చి అడగాలి కదరా, నిజమేంటో తెలుసుకోవాలి కదా. అది కాదు నాన్న, అక్కడ పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో నేను తనని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. పిన్ని తనకి పెళ్లి చేస్తానని ఇచ్చిన మాట అయితే నిజమే కదా. తనేం చేసిందో తెలీదు కానీ తను ఆత్మహత్య చేసుకోబోయింది నాన్న. ఆత్మహత్య? అవునండి పిన్ని, గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఒకవేళ ఈ అమ్మాయి గనక ఆత్మహత్య చేసుకుని ఉంటే దానికి కారణం నువ్వు తనకి పెళ్లి చేస్తాను అని మాటిచ్చి చెయ్యకపోవడం వల్లే తను ఆత్మహత్య చేసుకుంది. అంటే ఆ పాపం ఎవరిది? తనేదో తప్పు చేసిందని పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను అన్నావు, కానీ దాని కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అని తెలిస్తే లైఫ్ లాంగ్ నువ్వు బాధపడవా? నా లైఫ్లో ఒకనాడు నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు. ఆ పెళ్లి వల్ల నువ్వు చాలా అవమానాలు పడ్డావు. అయితే నువ్వన్ని అవమానాలు పడి కూడా నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించి నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నావు. అలాంటి దేవత లాంటి నీకు ఎలాంటి మచ్చ పడకూడదనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను పిన్ని. ఒకప్పుడు తెలియక తప్పు చేశాను. ఇప్పుడు అననే విషయంలో అంతా తెలిసి కూడా నేను వదిలేస్తే మరో తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావురా, కానీ అది నీకు తెలియడం లేదు. ఒకప్పుడు ప్రీతి నీ ఆస్తి కోసం ప్రేమ అనే కథ అల్లింది. ఇప్పుడు ఈ అనన్య నా మీద పంతంతో నా మాట పోతుందని చెప్పి నీకు కథ అల్లి చెప్పి పెళ్లి చేసుకుంది. ఎప్పుడో తప్పు చేయడం కాదురా, ఇప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు. నువ్వు చేసింది మాకెవ్వరికీ నచ్చట్లేదు, ఖచ్చితంగా నచ్చట్లేదు. లేదత్తయ్య గారు, ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పేమైనా ఉంది అంటే అది నాదే. నాకంటే చిన్నదైన నా చెల్లికి పెళ్ళైపోతే పెద్దదాన్నైనా నా జీవితం ఏమైపోతుందో నాకు తెలీదు. నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఈ బాధతోనే నేను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళాను. ఈయన కంటపడ్డమే నా దురదృష్టం. మీ అబ్బాయి కంట పడకుండా నేను చనిపోయుంటే ఇవాళ మీ అందరి ముందు ఆయన నేను దోషులుగా నిలబడే పరిస్థితి ఉండేది కాదు. నన్ను పెళ్లి చేసుకోవటం మీ అందరికీ ఇష్టం లేదంటున్నారు కదా, వెళ్ళిపోతాను. కాకపోతే మీ అబ్బాయి కట్టిన ఈ తాళిని మాత్రం నాకు వదిలిపెట్టండి.
నేను పుణ్యస్త్రీగా వెళ్ళిపోతాను. అనన్య, అవునన్నా, మీ కూతురికి ఏ అచ్చట ముచ్చట తీరకుండా వెళ్ళిపోవట్లేదు. నాకు పెళ్ళయింది. పిన్ని ఇచ్చిన మాట కోసం నా మెడలో తాళి కట్టిన ఒక ఉత్తముడైన భర్తున్నాడు. అందర్నీ సొంత వాళ్ళుగా సమానంగా చూసుకునే ఒక మంచి మనసున్న భర్త ఉన్నాడు అన్న సంతోషంతో నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. అక్క, ఆగక్క, ఆగు. పిచ్చిగానే ఏమైనా పట్టిందా నీకు? లేదు, పెళ్లి చావు ఒకే రోజు జరిగే అదృష్టం పట్టింది నాకు. నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఆగమ్మా. పెళ్లి చేసుకునేది జీవితాన్ని పండించుకోవాలనే కాని ముగించుకోవాలని కాదు. మరిది గారు, అవును వదిన, కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మెడలో వాడు తాళి కట్టాడు. ఇప్పుడు తను మన ఇంటి కోడలు. కాదంటారా? కాదనగలరా? ఆనంద, వెళ్ళి హారతి తీసుకునిరా. ఆగండి, ఆగండి. ఇదిగో అమ్మే, ఇది వీళ్ళింటి ఆచారం. దీని కాలుతో తన్నొచ్చేయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.